టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. విజయవాడ 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి గారి భర్త పెద్దబాబు గారి ఆవేదన. ప్రస్తుతం ఉన్న అరాచక ప్రభుత్వంలో వారి సొంత వైసీపీ పార్టీగా ఉన్న కార్పొరేటర్లకే భద్రత లేదు. అలాంటప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కట్ చేసి నన్ను విమర్శిస్తున్నారు. నేను ఎంతో కష్టపడి నాకంటూ ఆస్తిపాస్తులు ఉండటానికి కూడా ఇల్లు లేదు. వాళ్ళ చాలా దరఖాస్తుల్లో దొరుకుతారు అండి. నా కొడుకు ఒకటివాడు, రెండు ఆడికి 3 పిల్లలు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నేను రిటైర్ అయిపోయిన డబ్బులతో కేబుల్ కొని వాడిని తయారు చేద్దామని పెట్టాను. ఇవాళ నేను వైఎస్ఆర్సీపీలో తిరిగి ఎంతో సేవ చేసి కార్పొరేటర్గా గెలిచి నేను నిజాయితీపరుడిగా నిలబడ్డందుకు నాకు ఈ పనిష్మెంటు, ఈ శిక్ష ఇస్తున్నారు ఈ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక లోకల్ పెద్దలు. మరి నాకు ఎందుకో కక్ష నాకు అర్థం కాదు. పార్టీకి అన్యాయం చేయలేదు, నేను ఏ నాయకుడికి అన్యాయం చేయలేదు అండి. నేను హ్యాపీగా సేవ చేశాను తప్ప ఎవరిని ఒక రకంగా మాయ మాటలు చెప్పి డ్యూటీలు చేయలేదు. కష్టపడి బతుకున్నాను. చిన్నప్పటి నుంచి ఫ్లోర్కి అదే స్థితిలో ఉన్నాను. ఆస్తిపాస్తుల్లో ఉండడానికి ఇల్లు లేదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి నాకు వ్యాపారాలు లేకుండా నా వ్యాపారం నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు రమేష్, నరసింహ అనే వ్యక్తులు వాళ్ళు ఎప్పుడో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో ఉంటారు. మొన్న తెలుగుదేశం ఉన్నారు, వాళ్ళ వైఎస్ఆర్సీపీకి వచ్చారు. వాళ్ళ మాటలు విని వాళ్ళకి ఇదైపోయి కుమ్మక్కైపోయి సిన్సియర్ నాయకులకి, సిన్సియర్ కార్యకర్తలకి మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చచ్చిపోవడానికి కూడా ప్రయత్నం చేసే పరిస్థితి చేస్తున్నారు. నేను ఈ పరిస్థితి ఇలాగ ఉంటే 2 రోజుల్లో నేను చచ్చిపోతాను అనే భయం కూడా అసలు అవసరం, చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానండి. నా భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు. అలా కానీ నేను ఏమాత్రం కానీ ఇలాగ చేస్తే 2 రోజుల్లో నేను ఏ రకంగా చనిపోతే నా సావుకు వీళ్ళే బాధ్యులండి. వైఎస్ఆర్సీపీ స్థానిక లోకల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు రమేష్, శ్రీచాన్లు రమేష్, నరసింహ అండ్ వీళ్ళందరూ కలిసి పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కుమ్మక్కయ్యి వాళ్ళని అడ్డం పెట్టుకుని మమ్మల్ని బతకనీయకుండా చేస్తున్నారు. నాతో పాటు ఇంకా కొంతమంది ఆపరేటర్లు ఉన్నారు. వాళ్ళు కూడా నరకయాతన పడుతున్నారు. చెప్పుకోలేకపోతున్నారు. నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పుకోవడానికి ఏంటంటే చచ్చిపోవడానికి సిద్ధమై ఉన్నాను కనుక నేను చెప్పుకుంటున్నాను. ఈ బాధలు పడతాం కన్నా, ఇంత సేవ చేసిన ఇంత నాయకుడికి విశ్వాసం లేదని చచ్చిపోవడానికి సిద్ధమైన కనుక నేను ఇవాళ డిసైడ్ అయ్యి ఈ వీడియో పంపిస్తున్నానండి. దయచేసి అందరూ గమనించి ఇలాంటి ఆపదలు, ఇబ్బందులు మరో కార్యకర్తకి, మరో పార్టీలో కష్టపడి టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.